హాయ్ ఎవ్రీవన్. సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. అయ్యప్ప భిక్ష ఉంది మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర, అండ్ నైట్ అల్పాహారం కూడా ఉంది. ఇది వచ్చేసి మార్నింగ్ బ్లాగ్ అనమాట. ఇంకా స్టార్ట్ అయిపోయాము మమ్మీ వాళ్ళ ఇంటికి. అక్కడికి వెళ్ళేసరికి మా అక్క ఇగో గులాబ్ జామున్ చేస్తుంది స్వామివాళ్ళకి. తను అలా గులాబ్ జామున్ చేస్తుంటే మేము కామెడీ చేస్తున్నాము, నేను బావ అండ్ మా హస్బెండ్ కలిసి. అక్క గులాబ్ జామున్ చేస్తుంది లోపల, ఇంకా మమ్మీ వాళ్ళు బయట వంట చేస్తున్నారు. ఇంకా దీపు వచ్చేసింది, తిను మా పిన్ని వాళ్ళ కూతురు. మేము చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాము, సిస్టర్స్ అయినా ఫ్రెండ్స్ లాగానే పెరిగాము. ఇంకా టైం అయింది, స్వాములు అందరూ వచ్చేసారు. ఇంకా స్వామి వాళ్ళు వచ్చేసరికి మేము అన్నీ రెడీ పెట్టేసాము. ఇంకా వాళ్ళు గురుస్వామి వాళ్ళు స్వామివారికి నైవేద్యం ఉంటుంది కదా, సో అదంతా ఒక ప్లేట్లోకి పెట్టుకొని స్వామివారికి తీసుకొస్తున్నారు. పూజ అదంతా ఏం చేయలేదు, ఓన్లీ భిక్ష. అండ్ నైట్ సన్నిధానంలోనే ఆకుపడి కాల్చుదామని చెప్పేసి అనుకున్నాం అనమాట. ఇంకా ఇక్కడ స్వామిలు అందరు కలిసి చెప్పాను కదా, అది పళ్ళంలో తీసుకొని తలపై పెట్టుకొని తీసుకొస్తున్నారు శరణాలు వాడుకుంటూ. ఇంకా లోపలికి వచ్చాక గురుస్వామి స్వామివారికి నైవేద్యం ఎక్కించి హారతి ఇచ్చారు. హారతి ఇవ్వగానే ముందు స్వామి వాళ్ళు అయ్యప్ప మాలకి హారతి ఇచ్చి ఇంకా వాళ్ళు హారతి తీసుకున్నారు. తీసుకోగానే ఇంకా హారతి అయిపోయాక స్వామి వాళ్ళందరికీ వడ్డించాము. ఇంకా స్వామి వాళ్ళకి వడ్డించాక స్వామి వాళ్ళందరూ కలిసి శరణాలు చెప్తారు కదా, ఇంకా డాడీతో అలా హరి అని చెప్పిస్తున్నారు. చెప్పించి అయ్యప్ప స్వామి అది మాల ఉంటుంది కదా, అయ్యప్ప స్వామి మాలకి అన్నం నైవేద్యం ఎక్కిస్తున్నారు. ఎక్కించి ఇంకా భిక్ష స్టార్ట్ చేశారు. అప్పటికే 2 అలా అయ్యింది స్వామి వాళ్ళందరూ వచ్చి తినేసరికి. మాకు ఇంకా అప్పటికే ఫుల్ ఆకలి అవుతుంది. అక్కడ స్వామి వాళ్ళు తినగానే మేము ఇక్కడ స్నాక్స్ లాగా తినేస్తున్నాము. ఇంకా వాళ్ళ స్వామి వాళ్ళ భిక్ష అయిపోయింది. భిక్ష అయిపోగానే అన్నదాత సుఖీభవ అని అంటారు కదా, ఇంకా స్వామి వాళ్ళందరూ అన్నదాత సుఖీభవ అని చెప్పేసి ఇంకా ఇక్కడ స్వామి వాళ్ళు భిక్ష చేసుకున్నాక పాదం తీసుకున్నాము అందరం కలిసి. ముందు కన్నస్వామి నుంచి స్టార్ట్ చేసాము. ఇంకా స్వామి వాళ్ళందరూ వెళ్ళిపోయాక మేమందరం కూర్చొని భిక్ష చేసాము. ఇంకా భిక్ష చేశాక అందరం కలిసి పైకి వెళ్ళిపోయాము. మేము సిస్టర్స్ అందరం ఫుల్ ఎంజాయ్ చేసాము. రిషబ్ గాడు కూడా సన్విత అబౌతో ఫుల్ ఎంజాయ్ చేసిండు, ఆడు కూడా ఫుల్ ఆడుకుండు. ఇంకా మేమే స్క్రిప్ట్స్ రాసుకొని ఏదేదో చేసాము. ఫుల్ ఫన్ టైం అయింది మాకు. ఇంకా అందరం మరదలం కలిసి బావని ఐస్ క్రీమ్ పార్టీ అడిగాము. ఇంకా బావ ఐస్ క్రీమ్ తెప్పించేసరికి అందరం తినేసి చిల్ అయ్యాము. అండ్ నైట్ అల్పాహారం కూడా ఉంది, అది షార్ట్ వీడియోస్లో షేర్ చేసుకుంటా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.